అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అయిపోయింది కదా వీడియో అయితే తీసి. ఈరోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు టైం ఎంత చూపిస్తా ఒకసారి చూడండి. కనిపిస్తుందా? ఈ టైంకి అయితే నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మా ఊర్లో అయితే తిరునాళ్ళండి. నా చిన్నప్పుడు అయితే తిరునాళ్ళ 2 days జరిగేది, కానీ ఈ సంవత్సరం అయితే 3 days జరుగుతుంది. ఈరోజైతే అమ్మవారు అయితే ఊర్లోకి వచ్చింది. ఊరు పెరుగుతున్న కొద్ది ఏంటంటే అమ్మవారు ఊరంతా తిరిగి గుళ్ళోకి వెళ్ళేప్పటికి లేట్ అయిపోతుందని ఈ సంవత్సరం అయితే 3 days అయితే పెట్టారు. ఇప్పుడు ఇంకా మా వైపు అయితే అమ్మవారు రాలేదు. ఎప్పుడు నా చిన్నప్పుడు అయితే మధ్యాహ్నం వచ్చేదండి అమ్మవారు. ఇప్పుడు వచ్చేసరికి అయితే నైట్ అయిపోతుంది. అమ్మవాళ్ళు అయితే హారతి కూడా ఇవ్వకూడదు. వారికి ఏంటంటే మొక్కులు తీర్చుకునేది కూడా వెరైటీగా ఉండిద్ది. కుదిరితే అది కూడా చూపిస్తాను. వీడియో కంటిన్యూ అవుతూ ఉండిద్ది, చూస్తూ ఉండండి. ఇంకా ఏమేమి చేస్తారు ఈ తిరునాళ్ళకి, అమ్మవారికి మొక్కులు ఎలా చెల్లిస్తారు అవి కూడా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదిగో నా శారీ, ఇది నేను మీషోలో తీసుకున్నానండి. మా అమ్మకైతే ఈ శారీ అస్సలు నచ్చలేదు. ఈ శారీ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి రండి. ఇంక ఇదేనండి నా శారీ ఎలా ఉందో చెప్పండి. ఒకప్పుడు ట్రెండ్గా నడిచింది. ట్రెండ్ అయిపోయినాక నేనైతే కట్టుకున్నాను. ఇందాక ఫ్లవర్స్ పెట్టుకోలేదు కదా, ఇప్పుడైతే ఫ్లవర్స్ పెట్టుకొని నా లుక్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ రెడీ అయిపోయి నేనైతే అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరామండి. అమ్మవారి హారతి కూడా అని చెప్పా కదా, జస్ట్ చూసి అమ్మవారికి దండం పెట్టుకుందామని అయితే వెళ్ళాము. దీన్నైతే బల్లం అంటారండి. దీన్ని ఇలా డబ్బులు మోతకైతే ఆడిస్తూ ఉంటారు. దీన్ని కుర్రోళ్ళు అదే మగవాళ్ళందరూ ఆడిస్తారండి. ఇద్దరిది కొత్తగా ఉంది. ఆ రెడ్ది ఉంది కదండి, అదైతే చాలా బరువు ఉండిద్ది. దాన్ని పెద్దవాళ్ళే ఆడిస్తారు. ఈ చిన్నపిల్లల కోసం అది చేపించినట్టున్నారు. ఇయరే ఇలా చేపించటం. ఇంకా అమ్మవారండి వీరమ్మ తల్లి చింతయ్య స్వామి. వియ్యూరు వీరమ్మ తల్లి ఎవరికైనా తెలుసా అండి? ఆవిడనే మళ్ళీ మా ఊరికైతే తీసుకొచ్చారు. ఎప్పుడో తీసుకొచ్చారు. ఇలా ప్రతి ఏడు అయితే ఇంక ఈవిడికి ఇలా తిరునాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇది కూడా ఒక మొక్క అండి. గండ దీపం అంటారు వీటిని. ఇలా తల మీద దీపాలు పెట్టుకొని వచ్చి అమ్మవారి చుట్టూరా 3 ప్రదక్షిణలు చేసి అయితే అమ్మవారికి అయితే దీపాన్ని అయితే ఇస్తారు. ఇచ్చి అయితే అమ్మవారికి తెచ్చిన పూలదండలు హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర మొక్కు అయితే తీర్చుకుంటారండి. ఇలా చూసారు కదా, ఎవరైతే మొక్కుంటారో కొంతమంది ఏంటంటే 5 సంవత్సరాలు ఇస్తామని, లేకపోతే ప్రతి సంవత్సరం ఇస్తామని అయితే మొక్కుంటారండి. నా చిన్నప్పుడు నేను కూడా అయితే గణదీపాలు ఇచ్చాను. ఒక 3 years అయితే ఇచ్చాను. ఈ గణదీపం ఇచ్చేటప్పుడు అయితే వాళ్ళైతే ఫాస్టింగ్ ఉండాలండి. గణదీపం ఇచ్చే వరకు రైస్గా అయితే ఏం తినకూడదు, టిఫిన్ చేసి అంతే ఉండాలి. మా చిన్నప్పుడు అయితే మధ్యాహ్నం అలా వచ్చేది కాబట్టి అమ్మవారు సరిపోయేది. ఇప్పుడు వచ్చేసరికి నైట్ 1, 12 అలా అవుతుంది. పాపం వాళ్ళైతే రోజంతా ఏం తినకుండా అయితే అంతే ఉండైతే అమ్మవారికి అయితే మొక్కు అయితే చెల్లించుకోవాలి. ఇప్పుడు కన్నా నా చిన్నప్పుడు అయితే ఇంకా సరదాగా ఇంకా 2-3 రకాల మొక్కులు అయితే ఉండేవి. అవైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మవారి దగ్గర నుంచి అయితే ఇంటికైతే వచ్చేసామండి. నేను ఇంటికి రంగాలు గబగబా పోగులు చేని అన్నీ తీసేసాను. ఇప్పటికే రేమంత్ 3 సార్లు వేసాడు. వచ్చి కొంచెం నిద్రపుచ్చేది, మళ్ళీ వెళ్ళైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి సంబరం అయితే చూసి వచ్చాను. అరే మాట్లాడలేదు కదా మీతో అని గుర్తొచ్చింది. ఇక ఇప్పుడైతే మీతో మాట్లాడుతున్నాను. నాకు చేతనంత వరకు అయితే వీడియో అయితే షూట్ చేశాను. అందరితో వేసిన వాళ్ళు కదా, వాళ్ళలో ఫోన్ తీసి వీడియో తీయాలని నాకైతే అసలు చచ్చాను, సిగ్గేసింది. కానీ ధైర్యం చేసి అయితే కొన్ని షార్ట్స్ అయితే తీశాను. ఇంకా రేపు పాతూరు వెళ్ళిద్ది అంటే, ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలిసిద్దండి. షార్ట్స్లో చేశాను. శివాలయం ఉంది కదా, అక్కడికైతే వెళ్ళిద్ది అమ్మవారు. ఇంకా అక్కడ కూడా మొత్తం ఊరంతా తిరిగి హారతులు అవి తీసుకొని రేపు సాయంత్రానికి అయితే గుడికి వెళ్ళిద్ది. ఎల్లుండి నైద్యాలు. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు 2 daysలో జరిగాయి, కానీ ఈసారి 3 daysగా జరుగుతున్నాయి. కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, తెలియదు కదా. ఒకవేళ రేపు గుడికి వెళ్తే మాత్రం రేపు కూడా వీడియో తీసి అయితే మీకైతే మొత్తం ఒక వీడియో లాగా అయితే చూపిస్తాను. ఇప్పుడే టైం ఎంత అయిందో చూపినా, 1:30 అయింది. 1:30. నా చిన్నప్పుడు అయితే అమ్మవారు వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యేదండి, కానీ ఈసారి అయితే నైట్ అయిపోతుంది. అంటే ఉండే కొద్దిగా ఊరైతే పెరుగుతుంది కదా, అందువల్ల అయితే అమ్మవారు అన్ని బజార్లన్నీ తిరిగి అయితే వచ్చిద్ది. అన్ని బజార్ వారు మొక్కులు ఉంటాయి కదండి, గండ దీపాలు అంటారు. అవి అమ్మవారికి హారతులు ఇస్తూ ఉంటారు కదా. ఊరు పెరిగే కొందికి ఏంటంటే వీధులు తిరిగేటప్పటికి లేట్ అయిపోతుంది. మా వైపు వచ్చేటికైతే టైం అయితే నైట్ 1:30 అయిపోయింది.